సో గాయస్ ఈరోజు మనం వీడియోలో అయితే మనము GT650కి అసలు మెయింటెనెన్స్ అంటే లైక్ అందరు అనుకుంటారు కదా చాలా హెవీ మెయింటెనెన్స్ అండ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అసలు ఏమేమి ఉంటాయి GT650 అంటే థింగ్స్ టు అంటే కొత్తగా మీరు GT650 కొంటే ఈ వీడియో మీకోసమే. సో లైక్ ఫస్ట్ మేజర్ థింగ్ మైలేజ్ ఎంత వస్తుంది బైక్. మైలేజ్ అంటే డిపెండ్స్ అపాన్ డ్రైవింగ్, మ్యాక్సిమం డ్రైవింగే ఉంటుంది. నాదైతే 32 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి హైవేలో. లైక్ క్రూజింగ్ 100 బిలోస్ క్రూజింగ్ చేసుకుంటూ పోతే వస్తుంది. ఇంకా ఎగ్జాస్ట్ స్టాక్ ఉందనుకోండి 32 వస్తుంది. లైక్ సిటీలో అయితే 23 నుంచి 25 వరకు మారుతుంది అనమాట. అంటే లైక్ సిటీ కండిషన్స్ బాగా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అలాంటివి ఉంటే మాత్రం బాగా తక్కువ ఇస్తుంది. అంటే ఎండని బట్టి అనమాట, టెంపరేచర్ని బట్టి. అండ్ ఇంకొకటి వచ్చేసి సర్వీస్ కాస్ట్. సో దీంట్లో అయితే 3.1 లీటర్ ఇంజిన్ ఆయిల్ పట్టిద్ది. సో 3.1 ఇంజిన్ ఆయిల్కి ప్రైస్ యావరేజ్గా 1000 వేసుకున్న ఇంజిన్ ఆయిల్కే 3000 రూపీస్ అవుతాయి అనమాట. జీటీకి సిర్ఫ్ ఇంజిన్ ఆయిల్కే 3000 రూపీస్ అవుతాయి. అండ్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి దీన్ని రీయూజబుల్ ఉంటుంది అనమాట ఎయిర్ ఫిల్టర్. సో ఎయిర్ ఫిల్టర్ ప్రతిసారి మార్పించుకోలే. ఆయిల్ ఫిల్టర్ ఒక 650 రూపీస్ ఉంటుంది అట్లా. ఆయిల్ ఫిల్టర్ పక్కా మార్చాలి. ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ అండ్ ఇంకా బ్రేక్ ప్యాడ్స్ అవి ఇవి. ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి సో మీరు స్పేర్స్కే ఆల్మోస్ట్ 4000 వరకు స్పెండ్ చేయాలి స్పేర్స్కే. ఇంకా సర్వీస్ ఛార్జ్. సో ఆన్ యావరేజ్ మీరు షోరూంలో ఇస్తే 5000 నుంచి 6000 వరకు అవ్వచ్చు అనమాట. అండ్ దీంట్లో మేజర్గా వచ్చేసి మనకి బ్రేక్ ప్యాడ్స్ బాగా పోతాయి జీటీ. అంటే డ్రైవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు పెడల్ మీద అదేంది బ్యాక్ బ్రేక్ మీద ఫుట్ పెట్టి నడితే తొందరగా పోతాయి. బ్యాక్ బ్రేక్ ప్లేట్సే బ్యాక్ బ్రేక్ ప్యాడ్సే ఎంత ఉంటుంది అంటే కాస్ట్ ఆల్మోస్ట్ మీకు ఎంత ఉంటుంది అంటే 3000 రూపీస్ ఉంటుంది. ఫ్రంట్ 3000. సో రెండు పేరు 6000 చేంజ్ ఉంటుంది అనమాట. 5800 నుంచి 6000 వేరీ అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఒక చిన్న జుగాడు ఉందన్నమాట. మీకు ఆ జుగాడు ఏందో చెప్తా. సో ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, బ్రేక్ ప్యాడ్స్ దీనికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కూడా వస్తాయి. బట్ ఏంటంటే జీటీకి వచ్చే బ్రేక్ ప్యాడ్స్ సిరామిక్ బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి 3000 రూపీస్వి. బట్ దీనివి లో ఉంటే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏదైతే ప్లేట్ ఉంటుంది కదా, మన డిస్క్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ అరిగిపోతుంది అనమాట. సో బ్యాక్ ప్లేట్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది. ఫ్రంట్ ప్లేట్ కాస్ట్ 8000 రూపీస్. ఫ్రంట్ డిస్క్ ప్లేట్ ఎందుకో చెప్తాను చూడండి. ఇదేంటి ఫ్రంట్ ఇదేమో బ్రాంబోది అనమాట, బ్రాంబో డిస్క్ ప్లేట్. అండ్ బ్యాక్దేమో నార్మల్ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. సో బ్యాక్ ప్లేట్ ఏమో 2000 రూపీస్, ఫ్రంట్ 6000 అనమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. అండ్ బైక్ అంటారా, బైక్ ఈజ్ ఆసమ్ గైస్. ఎందుకంటే మీకు ఆల్రెడీ జీటీ లవర్స్ ఉంటారు. నేను కూడా జీటీ లవర్ కాబట్టి జీటీ కొన్నాను. ఆసమ్ ఉంటుంది బైక్ అయితే. పికప్ కానీ అసలు ఆ రోడ్ ప్రెజెన్స్ అయితే భలే ఉంటుంది. సౌండ్ అయితే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అసలు దీనికి ఎగ్జాస్ట్ వింటేనే నాకు ఇప్పుడు దీనికి రెడ్ రోస్టర్స్ ఎగ్జాస్ట్ ఉందన్నమాట. సో మీరు సౌండ్ వింటేనే అర్థమైపోతుంది. జీటీ లవర్స్ మ్యాక్సిమం లైక్ 650 సెగ్మెంట్లో ఇది డీసెంట్ బైక్ అబ్బా. ప్రైస్ వస్తే కొంచెం ప్రైస్ ఎక్కువ, కానీ 4.4 ఇప్పుడు ఇంక్రీజ్ అయింది, కానీ ఒకప్పుడు చాలా తక్కువ ఉండే. అండ్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళకి బ్యాక్ బ్రేక్ కొంచెం అప్గ్రేడ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అంత ఫ్రంట్ బ్రేక్ అంత మంచిగా పడదు బ్యాక్ బ్రేక్. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం అయితే చెప్పినట్టున్నాను సర్వీస్ కాస్ట్ 5500 అవుతుంది. అండ్ ఇప్పటి వరకు అయితే నాకు మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. ఒక్కసారి RR యూనిట్ అయితే పోతుంది ఎవ్రీ బైక్లో 30,000 తర్వాత. అండ్ RR యూనిట్ కాస్ట్ వచ్చేసి 2400. మార్చడానికి ఒక 1000 రూపీస్ తీసుకున్నాడు, 3000 రూపీస్. అదే మేజర్ ప్రాబ్లం నాకైతే వచ్చింది. ఒకసారి క్లచ్ ప్లేట్స్ గైస్ దీని హెవీ కాస్ట్ ఉంటే 9000 రూపీస్ క్లచ్ ప్లేట్స్ అనమాట. ఓన్లీ క్లచ్ ప్లేట్స్. అండ్ క్లచ్ ప్లేట్స్ మారిస్తే పక్కాగా ఇంజన్ ఆయిల్ మార్చాలి. సో 9000 రూపీస్ క్లచ్ ప్లేట్స్ అయిపోయింది, 3000 రూపీస్ ఇంజన్ ఆయిల్ అయిపోయింది. అక్కడే మీకు 12000 రూపీస్ దెబ్బడిపోతుంది. సో ఎప్పుడు బైక్ క్లచ్ పట్టుకొని రేవ్ చేయటము, క్లచ్ హాఫ్ క్లచ్లో నడిపించడం అట్లాంటి పనులు చేయకండి. ఎందుకంటే ఆబ్వియస్గా క్లచ్ ప్లేట్స్ బర్న్ అయిపోతాయి. అండ్ పాప్స్ అంటారా, ఇంకెవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు
లైక్ ఇంజన్ రిఫైన్మెంట్ అయితే పక్కా పోతుంది ట్యూన్ చేపిస్తే, ఎందుకంటే దాని పీక్స్లో పర్ఫార్మెన్స్ పీక్స్లోకి తీసుకెళ్తాం కాబట్టి. లైక్ నాది BS4 ఇంజన్, సో వెల్ గుడ్ ఉంటుంది అనమాట. నాకేం అంత ట్యూన్ చేపించడం అవసరం అనిపించలేదు పికప్ విషయంలో. అండ్ ఫన్ అంటారా, ఫన్ కోసం ఎవరిష్టం వాళ్ళది, చేపించుకోవచ్చు, లేకపోతే ఎవరిష్టం వాళ్ళది. అంటే ఫన్ లైక్ నేను డైలీ డ్రైవర్గా యూజ్ చేయను, కొంచెం ఫన్ కావాలంటే అసలు చూడండి గాయస్, పికప్ చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరందరూ అడుగుతున్నారు GT వాబుల్ చాలా ఇష్యూస్ ఉన్నాయి GT వాబుల్. లైక్ నా దాంట్లో కూడా ఉండేది. లైక్ ఏంటంటే ఎప్పుడైతే మనము గుంటల్లో ఎత్తేస్తాం కదా బైక్, అప్పుడు కోన్ సెట్ కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. అప్పుడు సెట్ చేయించేసుకోవాలి కోన్ సెట్ ఎమ్మటే, అప్పుడు GT వాబుల్ అవ్వదు. మళ్ళీ ప్లస్ మంచి మెకానిక్ దగ్గర చేయించాలి గైస్, మంచి మెకానిక్ ఉంటేనే మీకు వాబుల్ అవ్వదు. మళ్ళీ జస్ట్ ఇట్లా మనం ఒక యూటర్న్ తీసుకొని ఒక చిన్న పుల్లేసాం బైక్కి, మంచి మెకానిక్ దగ్గర చేస్తేనే మీకు వాబుల్ అవ్వదు బైక్. అది ఇంకా వాబులింగ్ ఇష్యూ అయితే అది నాకైతే అయ్యింది, నాకు కూడా. బట్ హై స్పీడ్స్లో ఎప్పుడు అవ్వలేదు, లో స్పీడ్స్లో అయింది. హై స్పీడ్స్లో అయితే బాగానే ఉండే, బైక్ అంతా బాగానే ఉండే. సో అది వాబులింగ్ ఇష్యూ అయితే అది ఇంకా మేజర్ ఇష్యూస్ ఆన్ GT. అంటే లైక్ పంచర్ అవుతుంది గైస్, పంచర్ జాగ్రత్తగా ఉండాలి. మీరు మ్యాక్సిమం ఏం చేయాలంటే ట్యూబ్లెస్ కన్వర్షన్ కిట్స్ వేయించుకోండి. ఎందుకంటే పంచర్ అయిందంటేనా, వన్స్ పంచర్ అయితే మీకు చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే దీని మెకానిక్ అంత ఈజీగా దొరకడు అనమాట. దొరికినా కూడా వాడు మళ్ళీ సరిగ్గా పెట్టకపోతే మీకు బండి ప్రాబ్లం వచ్చేస్తుంది. సో గాయస్, నేనైతే మ్యాక్సిమం అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని అనుకుంటున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.